Chapter 13, verses 4 to 9. This is a parable which was compared to the kingdom of God. Let us see what is there in it. A sower went out to sow, and as he sowed, some seeds fell along the path, and the birds came and devoured them. Other seeds fell on rocky ground, where they did not have much soil, and immediately they sprang up, since they had no depth of soil. But when the sun rose, they were scorched, and since they had no root, they withered away. Other seeds fell among thorns, and the thorns grew up and choked them. Other seeds fell on good soil and produced grain, some 100-fold, some 60, some 30. He who has ears, let him hear. God said, he who has ears, let him hear. Whenever we hear the word of God, we should concentrate fully. Otherwise, the word of God we can't understand, and it won't stay in our hearts. If we concentrate on the word, then only we can understand it as it is, and we can keep it in our hearts very carefully. Let us see it in Telugu. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని మొండ్ల పొదలలో పడెను, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. ఈ స్టోరీ చెప్పిన తర్వాత దేవుడు చెవులు గలవాడు వినుగాక అని చెప్పారు. అంటే మనకు దేవుడు చెవులు ఇచ్చింది ఏ విషయమైనా సరే జాగ్రత్తగా విని ఎవరైనా చెప్పేటప్పుడు, ముఖ్యంగా ముసలమ్మ ముచ్చట్లకు వ్యర్థమైన మాటలకు కాదు, కానీ దేవుని వాక్యం వినేటప్పుడు లేదా చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా విని ఏం చెప్పారు అనేది హృదయంలో దాచుకుంటే అది మన హార్ట్లో ఫలించేదిగా ఉంటుంది. కానీ లేకపోతే ఈ 4 రకాల్లో ఫస్ట్ 3 రకాలుగానే వృధా అయిపోయేదిగా ఉంటుంది. 4వది మాత్రమే 4th టైప్లోనే ఫలితం అనేది కనిపించింది. 60 అంతులు, 100 అంతులు, 60 అంతులు, 30 అంతులుగా ఫలించింది. కాబట్టి ఈ 4 టైప్స్లో మన హార్ట్ ఎలా ఉంది, మనలో దేవుని వాక్యం ఎంతగా ఉంటుంది, మనం ఏ కోవకు చెందుతామో మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మనలో ఆత్మీయత ఎంత ఉన్నది అనేది మనకే తెలుస్తుంది. కనుక వాక్యం వినుచున్నటువంటి ప్రతి సహోదరుడు కూడా దీన్ని బట్టి మనల్ని మనం ప్రశ్నించుకొని మరి మేలు పొందే పనులు చేయవారుగా ఉండాలని దేవుని బట్టి మిమ్మల్ని మరి వినయంతో బ్రతిమాలుతున్నాను.